44 సంవత్సరాల ముందు ఈ ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలయ్యేది. ఆంధ్రుల ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టేది. ఆ రోజు ఇందిరమ్మ ఏ అనామకుడు ముఖ్యమంత్రి అంటే ఆ అనామకుడు ముఖ్యమంత్రి చేసేవాళ్ళు. ఒక ముఖ్యమంత్రిని దించాలంటే హైదరాబాద్ లో మత హలకాలు రేపేవాళ్ళు, హిందూ ముస్లింలు చంపేవాళ్ళు, డబ్బులు ఇచ్చి తప్పించేవాళ్ళు. ఒక ముఖ్యమంత్రి దించాలంటే ఆనాటి పరిస్థితులు. ఈ రాష్ట్రానికి నన్ను ఇంత వాణి చేసినటువంటి ఈ ప్రజానీకానికి ఏమి చేయాలా అంటూ ఆలోచించినటువంటి వ్యక్తి ఆనాడు ఎన్టీఆర్ గారిని చెప్పిన మనం చేస్తున్నాం. ఆయన ఒకటే ఆలోచన చేసి ఒక ధైర్యంతో ముందుకొచ్చి పార్టీ పెట్టి అలీన దేశాల అధ్యక్షురాలుగా ఇందిరమ్మ ప్రపంచాన్ని గడగలాడిస్తే అటువంటి ఇందిరమ్మనే గడగడలాడించింది మన ఎన్టీఆర్ గారని చెప్పి మనం చేస్తాం. అటువంటి ఎన్టీఆర్ పార్టీలో ఉండటం పూర్వజన్మ సుకృతం అని చెప్పి అంటే ఒక దురదృష్టం. ఆయన బతుకున్నందుకు ఆ పార్టీలో లేదు. 2000 మందిని పార్టీలో చేరడం జరిగింది. ఫస్ట్ ఎన్టీఆర్ అమ్మాయిలు అయితే మాత్రం ఖచ్చితం, నో డౌట్. అయితే ఈనాడు ఆ పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. నారాయణ గారితో కలిసి పని చేయడం, ఆయన కింద పనిచేయడం మరో అదృష్టంగా భావిస్తాను. నేను మీకు చెప్పేది ఒకటి, నా 42 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ముందు కార్యకర్తలు బలోపేతం కావాలి. ఎందుకు చెప్తానంటే కార్యకర్తలు దేవుళ్ళని ఒక్కసారి బాగా వినాలి. నేను ఊరినే చెప్పడం కాదు, రాజకీయంగా చెప్పడం కాదు. నా 42 సంవత్సరాల్లో దాదాపు 9 గవర్నమెంట్లు చూస్తుంటాను. అత్యధిక ప్రమాదమైన గవర్నమెంట్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్, ప్రమాదకరమైన గవర్నమెంట్. అటువంటి గవర్నమెంట్ లో ఆ పార్టీని ఎదిరించి, వాళ్ళ రౌడీజాన్ని ఎదిరించి, వాళ్ళ కేసులకు భయపడకుండా నిరంతరం పార్టీ కోసం ధైర్యంగా నిలబడినటువంటి నా సోదర కార్యకర్తలందరికీ వందనం సెల్యూట్ చేస్తున్నా ఈ పార్టీ అభివృద్ధి సందర్భంగా. ఎందుకంటే త్యాగాలు చాలా గొప్పవి. బిర్యానీ పెడతామంటే అందరూ వస్తారు, లాఠీ దెబ్బ తగులుతాయంటే ఎవరు కనపడరు, ఎవరు రారు. అటువంటిది ఆనాడు వచ్చినటువంటి కార్యకర్తలే ఈనాడు పార్టీకి ప్రాణం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. నారాయణ గారు చెప్పారు, మీ అందరికీ మిమ్మల్ని కాంట్రాక్ట్లు చేస్తాం. ఈరోజు కార్యకర్తలు ఆదుకుంటున్నాడు, ఎంతో మంది కాంట్రాక్ట్లు ఇస్తున్నాడు. నా అనుభవం మీకు చెప్పేది ఒకటే, రాజకీయం అనేది పక్కన పెట్టిన అమ్మ ఎవరు మాట్లాడద్దు దయచేసి. ఇక్కడ మాట్లాడేదానికి రాలా, నేను మాడేది మీరు వినాలా, మీరు మాడేది నేను వినాలి. నా అనుభవం మీకు చెప్తున్నాను. రాజకీయాల్లో ఆర్థికంగా బలపడేది ముందు నేర్చుకోండి, రాజకీయం తర్వాత అదే వస్తుంది. నాలాగా 2 జెండర్ ఎవడైతే కావద్దండి. నా అనుభవంలో చెప్తున్నాను. రాజకీయాల్లో సారు చేసేది ఉపయోగించుకొని అందరూ స్వయశక్తితో ఎదగండి, మీ కుటుంబాలను బాగా చూసుకోండి. అవతల రాజకీయం అదే ఎదుర్కొంటూ వస్తుంది. అది రాత. ఆ రాతని రాత లేరు, నా ఫోటోని ఎవరు బాగుపరచలేదు. అందుకే ఈరోజు అందరూ అంటున్నారు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పోయిన తర్వాత, చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆ దీపాన్ని వెలిగించి పార్టీని రక్షిస్తున్నారు. ఆయన తర్వాత లోకేష్ గారు ఉన్నారు. ఎంతోమంది నారాయణ లాంటి పెద్దలు పార్టీని కాపాడేటువంటి మంత్రులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. మంత్రి పదవి లేకపోయినా, ఏది లేకపోయినా ఒక పార్టీకి వెన్నుముకగా ఉన్నటువంటి నా సోదరుడు నందమూరి బాలకృష్ణ గారు కూడా ఈ పార్టీకి అండదండగా ఉండాలని చెప్పి అటువంటి పార్టీలో చాలా మంది ఉన్నారు. నందమూరి బాలకృష్ణ ఇంట్లో ఒక చర్చ జరిగింది 2 నెలల ముందు. నేను చెప్పాను నారాయణ గారికి కూడా. నారాయణ గారు ఎట్లా పనిచేస్తారంటే రోజుకి 22 గంటలు కూడా పనిచేయాలన్న వ్యక్తి నారాయణ గారు అని చెప్పి బాలకృష్ణ గారి ఇంట్లో చర్చ జరిగిందని నారాయణ గారు కూడా చెప్పాను. అంటే ఆయనలో పనిచేసే తత్వం ఉంది. ఆయన మనిషి కాదు, ఒక యంత్రం. నేను నా కొడుకు పెళ్ళికి తిరుగుతున్నా, ఒకరోజు పూర్తిగా తిరిగితే పక్క రోజు 2 గంటలు నిద్రపోవాల్సి వస్తుంది. నేను అంతకుముందు పెళ్లికి ఏమన్నా పిలిస్తే, ఒక పెళ్లికి పోయి నాకుండేది మాకు ఒక 2 పిల్లలు ఉన్నారు, ముగ్గురు మూర్ఖులు. రేపు పెళ్లి ఈరోజు చెప్పండి రా అంటే పెళ్లి అయిన రోజు చెప్తా పక్క రోజు. సరే ఇది ఏంద్రా, నేను ఇప్పుడు తెలుస్తుంది నాకు ఎంత కష్టపడి పెళ్లి చేస్తే పెళ్లికే కొడుతున్నావు పాపం,
నేను నా పెళ్లితో తెలుసుకుంది ఏంటంటే ఇంక జీవితంలో ఎవరు పెళ్లి ఎగ్గొట్టకూడదు. అందుకే చాలా మంది నాకు అన్నారు, నారాయణ గారికి 74,000 మెజార్టీ వచ్చింది, అదే అనిల్ అయితే రాదు అని. చాలా మంది పిచ్చోళ్ళకి చాలా తెలియదు రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే, సమబుద్ధి ఉన్నప్పుడు ప్రజలు కొంచెం వేరే చేస్తారు. అనిల్ కరెక్టా, నారాయణ గారి కరెక్టా, వైసీపీ కరెక్టా, తెలుగుదేశం కరెక్టా, ఈ రెండో చూస్తారు. అదే అనిల్ అంటే నారాయణ గారికి 74 కాదు 84,000 మెజార్టీ ఉంటుంది. ఎవరో తెలియదు కాబట్టి చేశారు, అది ఎవరికి తెలియట్లే ఆ రహస్యం. రెండు వేరే చేస్తేనే తెలుస్తాయి రాజకీయాలు. అటువంటి పార్టీలో ఈరోజు ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ రాష్ట్రంలో కాపాడుకుంటున్నాం. ఎక్కడ అరాచకాలు చేయడంలే, మనల్ని పెట్టిన బాధలు పెట్టాలా. నాకు తప్పుపోయి కాలు యాక్సిడెంట్లు మళ్ళీ తిరిగి మనం చేయలే, తిరిగినాడు సభలు పెట్టలా, రౌడీ షీట్లు పెట్టలా, పెట్టే తీసుకోలేకున్నాం. అలాంటి పరిస్థితి ఈ పార్టీ. ఎవరికి ఇబ్బంది పెట్టడం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీ నారాయణ గారి నాయకత్వంలో ఈరోజు ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 24x వాటర్, చెట్లు, పార్కులు, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, ఈరోజు దాన్ని 2 కోట్లు పెట్టి డెవలప్ చేస్తుంది. మన సార్ కూడా చూసి వచ్చారు. కాఫీ డే ఏదో పెడతారని చెప్పారంట. సార్ మీ ఆశీస్సుతో ఇప్పటిదాకా దాన్ని ఎంతో డెవలప్ చేశాను. ఆ కొరవ కూడా మీ నాయకత్వంలో నేనే చేస్తానని కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. అటువంటి తెలుగుదేశానికి అందరూ మంచి పేరు తేవాలి, కార్పొరేటర్లు కావాలా అనే కోరిక ఉండొచ్చు. ప్రతి మనిషిలో కోరిక ఉంటుంది. వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, కోరికలు అపరిమితం మానవుడికి. బట్ అయితే స్వార్థం ఉండకూడదు, కోరిక ఉండాల్సిందే. అదే నాకు కావాలని కాకుండా ఆర్థికంగా బలపడండి. ఎవరికి రావాలో సార్ వాళ్ళకి ఇస్తాడు. ఖచ్చితంగా అందరు కౌన్సిలర్లు అవుతారు. ఇంకా నాయకులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు అయినా ఎమ్మెల్యేలు అందరూ కూడా మహానాయకులుగా పుట్టలే. నాకు తెలిసి చంద్రబాబు తప్ప మిగతా అందరూ నాకు చాలా జూనియర్లే. తెలంగాణలో ఎత్తుకుంటే పొన్నం ప్రభాకర్ మంత్రి నాకు జూనియర్, విద్యార్థి కాంగ్రెస్లో. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తీసుకుంటే మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, అతనే ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ ఇచ్చేది ఆ పార్టీలో. ఇద్దరం కలిసి పనిచేశాం. రాష్ట్ర అధ్యక్షుడు విద్యార్థి కాంగ్రెస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజుకి సీరు అని పిలుస్తాడు. ఆ గౌరవం మనలో ఉండాలి. అందుకని రాజకీయాలు మనం ఎదుర్కొంటా పోతే రావు, టైం వస్తే మనం ఎదుర్కొంటా వస్తాయి. గుర్తుపెట్టుకోండి. అందరం కష్టపడదాం, చేయి కలుపుదాం. నారాయణ గారి నాయకత్వంలో గట్టిగా పనిచేస్తాం. నెక్స్ట్ ఆయనకు 4 లక్షలు మీరు అంటున్నారు, బట్ అయితే నాకు తెలిసి ఆయనకు పోటీ చేసేదానికి ఎవరు రాకపోవచ్చు అని కూడా నేను ఒక్కసారి గట్టిగా ఎన్టీ రామారావు స్వర్గంలో ఉన్నటువంటి మన దైవ సంభూతుడు, మనకు ఒక పార్టీ కల్పించినోడు, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినటువంటి మహనీయుడు, ఆయన కినపడేటట్టు అరవాలి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.